బలంగా కోరుకుంటే ప్రకృతి, భగవంతుడు అందరూ సహకరించి మనం కోరుకున్నదే తప్పకుండా నెరవేరుతుందన్న దానికి నిదర్శనం మా పిన్ని జీవితం. యాక్చువల్‌గా మా పిన్ని చాలా ఫైనాన్షియల్‌గా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని, చాలా కష్టాలని ఎదుర్కొని ఈరోజు తన సొంత ఇంటి కలల్ని పిల్లల ద్వారా నెరవేర్చుకుని చాలా హ్యాపీగా ఉంది. సో, ఆ హ్యాపీనెస్ పొందాలంటే ఎన్నో కష్టాలు అధిగమించి ఈ స్టేజ్‌కొచ్చింది. అది ఎలా అన్నది మనం తన మాటల్లోనే విందాం. హాయ్ అండి. నేను శోభా వాళ్ళ పిన్నిని. నేను పుట్టి పెరిగింది మంచి ఫ్యామిలీలోనే, మంచి పరిస్థితుల్లోనే పెరిగాను. పెళ్ళయిన తర్వాత కొంచెం అత్తగారింట్లో ఫైనాన్షియల్‌గా కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అలాగే పిల్లలు పుట్టారు. కానీ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అలా ఉన్నా కూడా నేను ఆటిలన్నిటిని దాటుకుంటూ అక్కడ ఇక్కడ జాబులు చేస్తా ఎన్నో రకరకాల జాబులు చేశాను. చేసి పిల్లల్ని కష్టపడి చదివించుకుని వాళ్ళు కూడా నాకు సహకరించారు. నేనేంటంటే తక్కువ చదువుకున్న 10థే తెలుగు మీడియం ఆ రోజుల్లో. అయితే నేను నా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఒక బలమైన కోరికతోటి పిల్లలకు చదివించాను. పిల్లలు కూడా నాకు సహకరించారు. ఇక నాకు వెనకాల సపోర్ట్‌గా ఫైనాన్షియల్‌గా కానీ, మామూలుగా పరిస్థితుల ప్రభావంగా కానీ మా బావగారు, నా ఫ్రెండ్ స్వరాజ్యం ఇద్దరు కూడా నాకు బ్యాక్ సపోర్టు. వాళ్ళు ఉండబట్టి నేను ముందుకు సాగాను. కానీ ఎన్ని కష్టాలొచ్చినా కూడా ఎప్పుడు కూడా నేను వెళ్ళిపోవాలని గానీ, చనిపోవాలని గానీ తలంపు రానీయకుండా పట్టుదలతో నా పిల్లల్ని నేను మంచిగా చదివించి ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆలోచనతోటి నేను ముందుకు సాగాను. కానీ ఇల్లు అంటే ఒక కలగానే మిగిలిపోయింది. కానీ నేను ఏ రోజు అది కలగా అనుకోలేదు. నా జీవితంలో ఒకరోజు నెరవేరుతదని నేను బలంగా నమ్మాను. ఆ దేవుడు కూడా నాకు సహకరించాడు. అటు విధంగానే ఇప్పుడు ఈరోజు నా పిల్లలు నాకు ఒక సొంత ఇంటిని కొని ఇచ్చి అందులో పెట్టారు నాకు. నిజంగా నేను చాలా కృతజ్ఞతలు దేవుడికి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏ రోజు ఎవరిది చూసి నేను బాధపడలేదు. హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఎవరిది చూసినా కూడా నేను హ్యాపీ. నేను ఎంత కష్టంలో ఫైనాన్స్‌లో ఉన్నా కూడా నేను వేరే వాళ్ళని చూసి హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. ఆ హ్యాపీ ఫీల్ అయ్యి నాలో ఉన్న ఆ బలమైన కోరిక నా పిల్లల్ని ఈరోజు ఒక పొజిషన్‌లో నిలబెట్టింది. పెద్ద బాబు వచ్చేసి ఒక స్కూల్ చైర్మను, పాప వచ్చేసి ఆఫీసరు, చిన్న బాబు వచ్చేసి అడ్వకేటు. నా పిల్లలతోటి, నా మనవలతోటి ఈరోజు నేను చాలా హ్యాపీగా నా ఇంట్లో నేనున్నాను. చూశారు కదా! మనం బలంగా కోరుకుంటే ఏదైనా తీరుతుందనేసి తన లైఫే దానికి ఒక నిదర్శనం. ఏ రోజు కూడా తను అధైర్యపడలేదు. ఇది తీరదని కూడా అనుకోలే. తను బంగారం కావాలనుకుందే బంగారాలొచ్చినియి. ఇల్లు కావాలనుకుంది ఇల్లొచ్చింది. మేనిఫెస్టేషన్ పవర్ అంటారు దీన్నే. సో, మీరందరూ కూడా మీ లైఫ్‌లో మేనిఫెస్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన కోరికలని బలంగా కోరుకోండి. ఏదో పైపైన కాకుండా.